ప్రభునందు ప్రియులారా, ఒక మాట చాలు మన జీవితంలో కార్యాలు జరిగించడానికి. ఒక చిన్న మాట అనేక మంది జీవితాలను మార్చింది ప్రియులారా. కాబట్టి క్లుప్త సందేశాలు, చిన్న సందేశాలని చులకనగా చూడొద్దు. కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఒక్క మాట చాలు మన జీవితాలను మార్చడానికి, మనం విశ్వాసంలో బలపరిచే విధంగా మనల్ని నడిపించడానికి. కాబట్టి ఈ వస్తున్నటువంటి ఈ క్లుప్త సందేశాలు, ఈ చిన్న సందేశాలు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాయి. తప్పకుండా ఈ కొద్ది నిమిషాలు వస్తున్నటువంటి ఈ మాటలు జాగ్రత్తగా తీసుకోండి, ఆలకించండి, మీ హృదయంలో పెట్టుకోండి. ఆ సందేశంలో ఏ పాఠమైతే దేవుడు మీకు నేర్పిస్తున్నాడో ఆ పాఠం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా తన కృపలో మిమ్మల్ని నడిపిస్తాడని ఒక దైవజనుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుని యొక్క మనస్సు ఏంటి అంటే, ఒక్క మాట అయినా తీసుకొని ఆ మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వారిని ఇంకా 10 అడుగులు వేయటానికి వారిని పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉంటాడు అనమాట. వారి చేయి పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉంటాడు. అటువంటి మనస్సు మన దేవుని మనస్సు. కాబట్టి ఒక మాట అయినా తీసుకోండి, మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. అనేక ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి మీరు పొందుకుంటారు.